పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా చేయాలని ఉన్నాడు. ఆయన ప్రజలకు మన శక్తి మేరకు సాయం చేయాలా, ఏదన్నా ప్రజల కోసం కష్టపడాలా, మంచి చేయాలనే ఉద్దేశం తప్ప వేరేదేం లేదు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటంటే బాణంలో ఏం మార్పు లేదు. వాళ్ళ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం తప్ప వేరేదేం లేదు. అందులో విజనరీ లీడర్ ఉన్నాడు, ఆయన మీద ఎక్కువ భారం వేస్తున్నాడు. ఆయన ఆయన అడుగు చూడాలని నడుస్తున్నాడు. అది ఒక మంచి లక్షణం కూడా. పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి, జనాలకు సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశం ఉన్నాడు. ఆయనకు ఎలాంటి ఏదో చెడు చేయాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నారు. పోటీ చేస్తే ఏదైనా ప్రభావం చూపించింది అనుకుంటున్నారా? అక్కడ పోటీ చేస్తే కనపడితే ఎందుకు కనపడదు? ఖచ్చితంగా కనీసం ఒక 5%, 6% గెలిచే అవకాశం ఏమైనా ఉందంటారు అక్కడ? అదే అక్కడ పరిస్థితులను బట్టి మనకు అంత ఐడియా లేదు కదా. సరే, అక్కడ ఈసారి కూటమితో వెళ్తారా, సింగిల్గా వెళ్తారా అనుకుంటున్నారు? అక్కడ నాకు దాని మీద నో కామెంట్. మీ అభిప్రాయం ప్రకారం ఎలా వెళ్తారని? అక్కడ బీజేపీతో వెళ్ళొచ్చు, అక్కడ కూటమితో వెళ్తారంటారు. కూటమితో వెళ్ళొచ్చు బస్. ఓకే సార్, ఎందుకు మరి ఇక్కడ సింగిల్గా పోటీ చేయట్లేదు? ఆయన ధైర్యం లేదంటారా విజయ్ గారి లాగా? అట్లేం లేదండి. చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు రాష్ట్రం కోసం కష్టపడాలనేది వాళ్ళ తత్వం, అంతే. ఏం సార్ పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి డిఫరెన్స్ ఏంటి? దానికి దీనికి నో డిఫరెన్స్. విజయ్ గారు ఉన్న రాష్ట్రం వేరు, మన రాష్ట్ర పరిస్థితులు వేరు. అక్కడికి ఇక్కడికి ప్రాబ్లం. అక్కడ క్యాస్ట్ ఇంపాక్ట్ ఉండదు, ఇక్కడ క్యాస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ప్రజలు ఇక్కడ చాలా చేంజ్ ఉంటుంది. అది కంపేర్ చేయకూడదు, తప్పదు. సార్, పవన్ కళ్యాణ్ తెలంగాణలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు కూడా. ఫస్ట్ నీ రాష్ట్రం నువ్వు చూసుకో, మాది మేము చూసుకుంటే ఇది మా జాగ్రత్త, అమరావతి వాళ్ళు రాజకీయ ఎత్తుగడతో చేస్తున్నారు, అంతే తప్ప ఎందుకు ఆయన అక్కడికి రానికుండా పోటీ చేయకుండా చేయాలని ట్రై చేస్తున్నారు కాంగ్రెస్? అక్కడ వస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పిన ఉద్దేశం తప్ప వేరేదే ఉంటుంది. అక్కడ వస్తే ఆయన అభిమానులు ఉంటారు, కొద్దిగా ఆయనను చేసే ఒక 5%, 6% ఓట్ బ్యాంక్ దెబ్బతింటుంది అనే ఉద్దేశం మీద ఉండదు. ప్రభాకర్ రావు గారు ఏదైతే డైరెక్ట్ ఏమంటారంటే బీజేపీ దగ్గర డబ్బులు తీసుకుని తెలంగాణ అలాగే డబ్బులు అవసరం. పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఆశపడే వ్యక్తి కాదు. అనిరుద్ధ్ రెడ్డి గారు అయితే నువ్వు ఎవడు డబ్బులు ఎక్కువ ఇస్తే వారికి వెళ్ళి మాట్లాడతావు, జగన్ డబ్బులు ఎక్కువ ఇచ్చినా నువ్వు వారికి వెళ్ళి మాట్లాడతాను. జడ్చల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే నా అనిరుద్ధ్ రెడ్డి గారు ఏం లేదు వాళ్ళు ఏదో దాన్ని ఒక లీడ్ చేస్తున్నారు, అంతే తప్ప పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశం లేదు. ఇది ఒక్కడైనా సర్వ్ చేయాలనేది ఉంటుంది. ఓకే సార్, ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతాడు, అందరి అభివృద్ధి కోసం పాటుపడతాడు. అందులో ఎలాంటి దురుద్దేశాలు కానీ ఏదో రాజకీయం చేయాలనే ఉద్దేశం కానీ ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.